హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి బెస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. చాలామందికి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకోసం ఈ వీడియో. ముందుగా 2 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకున్నానండి. అలాగే 2 మందార పువ్వులను ఇలా తుంచి తీసుకున్నాను. ఒక చిన్న సైజ్ కలబందాను ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా ముక్కలుగా చేసి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కరివేపాకు ఒక 5-6 రెమ్మలు ఇలా తుంచి తీసుకున్నానని. అలాగే బ్లాక్ సీడ్స్ అంటారు కదండి, నల్ల నువ్వులు, అవి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఈరోజు ఇవన్నిటితో కలిపి మీకు బెస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ని తయారు చేసి చూపిస్తానండి. ఇది ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది. నేను ట్రై చేసే మీకు చెప్తున్నానండి, మీరు కూడా ట్రై చేయండి. దానికోసం నేను పారాషూట్ ఆయిల్ని తీసుకున్నానండి. నేను ఎక్కువగా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. గిన్నె పెట్టేసుకుని ఆయిల్ని ముందు ఇందులో వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఇలా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్నగా తుంచుకున్న మందార పువ్వులను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కలబంద ముక్కలను అలా ఒక్కొక్కటి అన్నీ వేసుకోవాలండి. మెంతులు కూడా వేసుకోవాలి. నల్ల నువ్వులు అంటాం కదండి, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా వేయించుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయండి. మనకు లో ఫ్లేమ్లో పెడితేనే ఎదుగు ఇలా కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూసారా, కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇలా ఒక 5 మినిట్స్ అలా వేయించుకుంటూ ఉండాలండి. మందార పూల కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, కానీ ఇంకా ఆనియన్స్ కలర్ చేంజ్ కావాలండి. అలాగే ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆనియన్ కూడా అన్నీ ఫ్రై అయిపోయాయండి. పర్ఫెక్ట్గా మనకు ఫ్రై అయిపోయినట్టే. ఆయిల్ కలర్ కూడా ఇలా చేంజ్ అయ్యింది. మందారం ముక్కలు కూడా చేంజ్ అయిపోయాయండి. ఇప్పుడు ఆయిల్ని ఒక జల్లి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారా, ఆయిల్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఉందో. ఇప్పుడు ఈ ఆయిల్ మీరు వీక్లీ ఒకసారి అలా ఒక 2-3 మంత్స్ యూజ్ చేశారంటే మీకు 1 మంత్లో రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసేయండి.